హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమ్య శేఖర్. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు నేను ఎగ్ మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. క్విక్ అండ్ సింపుల్ ఈజీ రెసిపీ అండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఆవాలన్నీ చిటపటలాడిన తర్వాత మనం సన్నగా నేనైతే ఆనియన్ తరిగి పెట్టుకున్నాను. ఆ ఆనియన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఆనియన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవడం వల్ల బ్రౌనిష్గా రావడం వల్ల కర్రీ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయాయి. సో నేను మిడిల్లో అయితే కరివేపాకు రెమ్మని యాడ్ చేశాను. సో ఈ కరివేపాకుని మనం మిడిల్లో యాడ్ చేసుకోవడం మంచిది. ఇది యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో స్మెల్ అనేది మంచిగా వస్తుందండి కరివేపాకు అనేది. నేనైతే మిడిల్లో యాడ్ చేసుకున్నాను, స్టార్టింగ్లో అయితే యాడ్ చేసుకోలేదు. ఈ ఆనియన్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే నేను యాడ్ చేశాను. ఈ టమాటోస్ సన్నగా తరిగి పెట్టుకొని ఈ ఆయిల్లోకి యాడ్ చేసి మనం ఆనియన్స్ టమాటోస్ మంచిగా ఉడికించుకోవాలి. ఈ ఆనియన్ టమాటోస్ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుందండి. ఒక 3 మినిట్స్ మనం ఇలా చేసుకుంటే ఈ టమాటోస్ ఆనియన్స్ అనేది మంచిగా మగ్గిపోతుంది. చూడండి, లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అలాగే మునక్కాయ యాడ్ చేసుకొని ఈ ఆయిల్లోకి ఫ్రై చేశాను నేను ఒక 2 నిమిషాలు. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఇంకొంచెం మునక్కాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఉడకబెడితే ఇలా బబుల్స్ అనేది బయటకు వస్తాయి. అలాగే కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేశాను. ఒకసారి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలాగా కోడిగుడ్లు యాడ్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది. సో ఇలా మనం యాడ్ చేసుకొని వాటర్ పోసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక లెమన్ సైజ్ చింతపండు పులుసుని మనం నానబెట్టుకొని ఇలా యాడ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్గా ఈ రెసిపీ అయిపోతుంది. ఇలాగా దీన్ని ఒక 3 to 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఈ ఉడకనిస్తే ఎగ్ మునక్కాయ కర్రీ మనకు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 to 5 మినిట్స్ కర్రీ అనేది మనకు పులుసు అనేది చిక్కబడుతుంది. చూడండి, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మునక్కాయ ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. మీకు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.